మానేరు డ్యాం నుండి కాకతీయ కాలువకు నీరు విడుదల చేసిన ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి. దిగువ మానేరు డ్యాం నుండి కాకతీయ కాలువకు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ నీటిని విడుదల చేశారు. LMDH రెగ్యులేటర్ వద్ద సూడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి SRSP అధికారులతో కలిసి ఆయన స్విచ్ ఆన్ చేసి నీటిని కాలువలోకి విడుదల చేశారు. అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ లోయర్ మానేరు డ్యాం కింద గల సాగులో ఉన్న ఆయకట్టు రబీ పంటలకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతోనే కాకతీయ కాలువను నీటిని విడుదల చేస్తున్నామన్నారు. 3,48,075 ఎకరాల్లో ఐడి పంటలు, 3,85,820 ఎకరాల్లో తడి పంటలు వెరసి 6,90,695 ఎకరాల ఆయకట్టుకు 45.175 TMCల నీటి అవసరం ఉన్నదని ప్రభుత్వం అంచనా వేసిందన్నారు. అందులో భాగంగానే ఇవాళటి నుండి మార్చి మాసాంతం వరకు ప్రతిరోజు 500 క్యూసెక్కుల చొప్పున నీరు విడుదల చేస్తామన్నారు. LMD నుండి విడుదల చేస్తున్న నీరు 3 జోన్లలో పరిధిలోని ఆయకట్టుకు సాగునీరు అందుతుందన్నారు. 1వ జోన్ పరిధిలో కరీంనగర్ నుండి మానకొండూరు, హుజూరాబాద్, పరకాల, భూపాలపల్లి, నర్సంపేట, డోర్నకల్, మహబూబాబాద్, వర్ధన్నపేట మండలాల్లో 3,51,541 ఎకరాలకు, 2వ జోన్ పరిధిలో వర్ధన్నపేట నుండి పాలకుర్తి, డోర్నకల్, పాలేరు, మదిర, తుంగతుర్తి, సూర్యపేట, కోదాడ మండలంలో 3,39,154 ఎకరాలకు నీరు అందుతుందని ఎమ్మెల్యే వివరించారు. సమానంగా నీటి పంపిణీ కోసం ఆన్ ఆఫ్ విధానం ద్వారా 6 తడులకు 90 రోజుల పాటు నీరందిస్తామని ఆయన తెలిపారు. కాకతీయ కాలువ ఆయకట్టు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. డ్యాం కింది ఆయకట్టుకు నీటి కేటాయింపు విడుదల గురించి ఈరోజు లోయర్ మానే డ్యాం నుండి యాసంగి రబీ పంటకు 2025-26 గాను నీటిని విడుదల చేయడం జరిగింది. ఇది జోన్ 1 కింద ఏదైతే CIWM కమిటీ సూచనల మేరకు రబీ పంట కాలానికి SRSP జోన్ 1 మరియు జోన్ 2 కింద ప్రతిపాదిత ఆయకట్టుకు సంబంధించి పంపిణీ ప్రణాళికలు ఖరారు చేసింది. లోయర్ మానే డ్యాం కింద ఉన్న ఆయకట్టు ప్రాంతాలకు గాను మొత్తం 6,90,695 ఎకరాలు ఆయకట్టుకు సుమారు 45,175 TMC నీటి అవసరం అంచనా వేయబడింది. ఇందులో 3,04,875 ఎకరాలు ఈ పంటకు ఐడి పంటలకు, 3,85,820 ఎకరాల తడి పంటలకు ప్రతిపాదించబడ్డాయి. లోయర్ మానే డ్యాం నుండి కాకతీయ మెయిన్ కెనాల్ ద్వారా రోజుకు 5,000 క్యూసెక్ల నీటిని విడుదల చేయడం జరుగుతూ ఉంది. ఈ నీటి కింద జోన్లలో అమలు చేయబడుతుంది. జోన్ 1 146 కిలోమీటర్ల నుండి 284 లోయర్ మానే డ్యాం కరీంనగర్ నుండి వరంగల్ జిల్లా వర్ధన్నపేట వరకు 3,51,540 ఎకరాలకు ఈరోజు నీటిని విడుదల చేయడం జరిగింది. అది జోన్ 1 కింద. మానకొండూరు, హుజూరాబాదు, పరకాల, భూపాల్పల్లి, నర్సంపేట, డోర్నకల్, మహబూబాబాద్, వర్ధన్నపేట కాన్స్టిట్యున్సీస్ మండలాలు, అదేవిధంగా నియోజకవర్గాల పరిధిలో ఈ నీటిని జోన్ 1 కింద విడుదల చేయడం. జోన్ 2 కింద 284 కిలోమీటర్ల నుండి 346, అంటే ఈ జోన్లో వరంగల్ జిల్లా వర్ధన్నపేట నుండి సూర్యాపేట జిల్లా మోతె మండలం వరకు 3,39,154 ఎకరాలు. వర్ధన్నపేట, పాలకుర్తి, డోర్నకల్, పాలేరు. స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైథాపూర్. జ్యోతిష్యం, వాస్తుశాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం. దుర్గాదేవి, కాలభైరవ ఉపాసనతో వాక్సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా, వాటిలో ముఖ్యంగా ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు, ప్రేమించుకున్న వారు దూరం అవడం, ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం, రోడ్డు ప్రమాదాలు, అప్పుల బాధలు, వ్యవసాయంలో నష్టాలు, పెద్దల మాట పిల్లలు వినకపోవడం, ఆరోగ్య శాంతి, గృహశాంతి, మనశ్శాంతి లేకపోవడం, ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామి
స్వామీజీని కలవండి, మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి. అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచకవ్య మరియు మూలికా వైద్యం చేయబడును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం, సైదాపూర్, వీరభద్రస్వామి గుడి దగ్గర, యాదగిరిగుట్ట. సంప్రదించవలసిన నెంబర్ 9849213754 మరియు 9618034138.